భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ధనుర్మాసం ప్రత్యేకత ఏమిటి? ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత? నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా యొక్క ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి? ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత? లాస్ట్ ఇయర్ కూడా ధనుర్మాసం గురించి చెప్పాను, నా పాత వీడియోస్లో ఉంది, మళ్ళీ చెప్తున్నాను. ధనుర్మాసము ఒక విశిష్టమైన మాసము. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్క రాశిలో దాటడాన్ని బట్టి సౌర సమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు. ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయంలో కర్కాటక సంక్రమణం అంటారు. అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించే కాలము కర్కాటక మాసము అంటారు. ధనస్సు రాశిలో ప్రవేశించిన సమయము ధనస్సంక్రమణం కాగా, ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు అంటారు. ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా భావించబడుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుటకు కర్కాటక సంక్రమణం అంటారు. అక్కడ నుండి దక్షిణాయనం ప్రారంభంగా ఇది రాత్రికాలం మకర రాశిలో ప్రవేశించు సమయం. మకర సంక్రమణం ఇక్కడ నుండి ఉత్తరాయణం అనగా పగలుగా భావన. ఇలా భావించినప్పుడు దక్షిణాయనముకు చివరిది, ఉత్తరాయణమునకు ముందుది అయిన ధనుర్మాసం ప్రాతకాలం వలె పవిత్రమైనది, సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువుకి ఈ నెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమున సంబంధించినది. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెల పట్టడం అంటారు. ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావిడులు గుర్తు చేస్తూ 4 వీధుల చిహ్నంగా ముగ్గులు తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసము సౌరమానానికి సంబంధించినది. కానీ మనం తెలుగువారం చాంద్రమాన అనుమయాయులం. దీనికి గుర్తుగా ఈ ముగ్గులు మధ్యలో చంద్రుణ్ణి తీర్చిదిద్దుతాము. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల చాలామందికి తెలియదు. ఈ నెల కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. ధనుర్మాసమంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువునికి చాలా ప్రత్యేకమైనది. తిరుమల ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణువు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదన చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలాభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకరం కర్కాటక సంక్రాంతుల స్థాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిది. ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. సూర్యాలయాల్లో, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది. ధనుర్మాస ఫల శృతి. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనం ఒక్కొక్క రోజు అయినా మనసా వాచా కర్మన యథాశక్తిగా పూజించిన ఎడల
1000 ఏళ్ళు విష్ణుమూర్తిని పూజించిన ఫలితం కలుగుతుంది. అలాగే ఏదైనా ఒక పవిత్రమైన నది పుణ్యస్థలంలో కానీ లేదా ఒక చెరువులో కానీ మీకు తోచిన పుణ్యస్థలంలో ఒక్క మునిగిన 4 రెట్లు అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కును. ధనుర్మాసం యొక్క విశిష్టత, ప్రత్యేకత. అలాగే ఈ ధనుర్మాసం అంతా మహావిష్ణువుని పూజిస్తే ఎంత ఫలితం ఉంటుందో గోదాదేవిది కూడా నా పాత వీడియోస్లో ఖచ్చితంగా గోదాదేవి తండ్రి ఎవరు, గోదాదేవి అమ్మవారి కళ్యాణము, అలాగే ధనుర్మాసం విశిష్టత, ఇవన్నీ కూడా లాస్ట్ సంవత్సరము చెప్పి ఉన్నాను. ఒక్కసారి అవన్నీ కూడా చూడండి. ప్రతి ఒక్క వీడియో అమూల్యమైనది. కాస్త విని ఆచరించండి. నాకు తెలిసినది నేను చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.